Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. మనం ఆల్రెడీ ఉమ్మడి అనంతపూర్ జిల్లా నుంచి ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లా వరకు ప్రతి నియోజకవర్గం ఎన్నికల సర్వే అండ్ ప్రిడిక్షన్ వీడియోస్ చేశాము. ఎవరైనా కావాలనుకుంటే ప్లీజ్ గో అహెడ్ అండ్ వాచ్ ఇట్. అలాగనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడడం స్టార్ట్ చేయండి. ఈ వీడియో నుంచి మనం విశాఖపట్నం జిల్లాలో స్టార్ట్ అవుతున్నాము. భీమిలి వచ్చేసి విశాఖపట్నం లోక్సభ పార్లమెంట్ పరిధి కిందకి వస్తుంది. అలాగనే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉండేది ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన విశాఖ జిల్లా కిందకే వస్తుంది. ఇది జనరల్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ ఎవరైనా పోటీ చేయొచ్చు. ఇక్కడ గత 3 ఎన్నికల వివరాలు ఎలా ఉన్నాయని చూస్తే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి శ్రీనివాస్ గారు పీఆర్పీ తరపున 6,310 ఓట్లతో 3.58% మార్జిన్తో గెలవడం జరిగింది. 2014లో గంటా శ్రీనివాసరావు గారు టీడీపీ పార్టీ తరపున 37,200 భారీ మెజారిటీతో 17.7% మార్జిన్తో గెలవడం జరిగింది. 2019లో తిరిగి అవంతి శ్రీనివాస్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున 9,700 మెజారిటీతో 9.6% మార్జిన్తో గెలవడం జరిగింది. ఈ నియోజకవర్గం వచ్చేసి దాదాపు పెద్ద నియోజకవర్గం అని చెప్పొచ్చు. దాదాపు 3,20,000 మంది ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉంటారు. వివిధ క్యాస్ట్లు, చాలా క్యాస్ట్లు ఉన్నాయి. అంటే ఎక్కువగా క్షత్రియులు, రెడ్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గము. దాని తర్వాత ఈ నియోజకవర్గంలో 2004 నుంచి కాపు సామాజిక వర్గం బలంగా ఈ నియోజకవర్గంలో రాజకీయాన్ని శాసిస్తా ఉందని చెప్పొచ్చు. గత 3 ఎన్నికలు చూసుకుంటే అవంతి శ్రీనివాస్ గారు 2 సార్లు, గంటా శ్రీనివాసరావు గారు ఒకసారి. సో పార్టీల పరంగా చూసుకుంటే ఒకసారి పీఆర్పీ, ఒకసారి టీడీపీ, ఒకసారి వైఎస్ఆర్సీపీ గెలవడం జరిగింది. ఇక్కడ ఎన్డీఏ పొత్తు ప్రభావం ఎలా ఉంటుంది అని చూస్తే వైఎస్ఆర్సీపీకి గత ఎన్నికలలో 101,629 ఓట్లు రావడం జరిగింది. టీడీపీకి 91,917 అంటే ఆల్మోస్ట్ 92,000. జనసేనకు కూడా ఈ నియోజకవర్గంలో దాదాపు 24,000 ఓట్లు పోలవడం జరిగింది. అందుకే పొత్తులో భాగంగా ఈ సీట్ని బలంగా జనసేన వాళ్ళు కోరుకున్నప్పటికీ టీడీపీ వాళ్ళే తీసుకోవడం జరిగింది. బీజేపీకి నామమాత్రమే కేవలం 2,400 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. సో కూటమిగా చూసుకుంటే 118,633 ఓట్లు పోలవడం జరిగింది. డిఫరెన్స్ చూస్తే 17,000 అదనంగా ఎన్డీఏకి రావడం జరిగింది. సో ఈ నియోజకవర్గంలో ఈ కూటమి బలంగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ కులాల వారి ఓట్లు ఎలా ఉన్నాయని చూస్తే ఇక్కడ చాలా ఇందాక చెప్పినట్టు దాదాపు 3,20,000 మంది ఉండే కాన్స్టిట్యున్సీ కావడం వల్ల సామాజిక వర్గాలు, వివిధ సామాజిక వర్గాలన్నీ దాదాపు 10,000 పైనే ఉన్నాయని చెప్పొచ్చు. సో తూర్పు కాపులు 53,000, వీళ్ళే ఈ నియోజకవర్గంలో అత్యధికులు అని చెప్పొచ్చు. ఎస్సీ మాల సామాజిక వర్గం 36,000 మంది ఉన్నారు. మాదిగ సామాజిక వర్గం కూడా ఒక 6,000-7,000 మంది ఉన్నారు. సో ఎస్సీలు మొత్తంగా కలుపుకుంటే దాదాపు 40 నుంచి 45,000 వరకు ఈ నియోజకవర్గంలో ఉండొచ్చు. రజకులు దాదాపు 10,000 మంది ఉన్నారు. కొప్పుల వెలమ 15,000 ఉన్నారు. యాదవ్ సామాజిక వర్గం 20,000 ఉన్నారు. మత్స్యకార సామాజిక వర్గం కూడా దాదాపు 15 నుంచి 20,000 మంది దాకా ఉన్నారు. గౌడ్లు 20,000 ఉన్నారు. పద్మశాలీలు 10,000 ఉన్నారు. క్షత్రియులు 10,000 ఉన్నారు. ఓసీ కాపులు 20,000 ఉన్నారు. రెడ్లు దాదాపుగా 20,000 ఉన్నారు. సో ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం వచ్చేసి 73,000 ఎక్కువగా ఉన్నారు. బీసీ సామాజిక వర్గాలే అత్యధికంగా ఉంటారని చెప్పొచ్చు. కానీ రాజకీయ పెత్తనం పరంగా కాపు సామాజిక వర్గమే గత 20 సంవత్సరాల నుంచి గెలుస్తూ వస్తూ ఉంది. రెడ్లు కూడా కొన్ని గ్రామాల్లో బలంగా ఉన్నారని చెప్పొచ్చు. క్షత్రియులు కూడా ఈ నియోజకవర్గంలో ఈ 20 సంవత్సరాలకు ముందు ఎక్కువగా క్షత్రియులు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తూ ఉన్నారు. కానీ 2004 నుంచి కాపు సామాజిక వర్గం బలపడిందని చెప్పొచ్చు. ఈయన ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు ఈయన 2009 నుంచి 14 వరకు పీఆర్పీ తరపున, 2014లో టీడీపీ పార్టీ తరపున అనకాపల్లి ఎంపీగా, 2019లో తిరిగి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున గెలవడం జరిగింది. సో 3 సార్లు 3 పార్టీల తరపున గెలవడం జరిగింది. ఈయన దాని తర్వాత ఇప్పుడు జగన్ గారి ఫస్ట్ 2 సంవత్సరాల్లో మినిస్టర్గా కూడా ఉన్నారు. దాని తర్వాత మినిస్ట్రీ పోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ తరపున తిరిగి పోటీ చేస్తూ ఉన్నారు. ఇంతవరకు ఈయన 3 సార్లు పోటీ చేసి 3 సార్లు గెలవడం జరిగింది. నెక్స్ట్ గంటా శ్రీనివాసరావు గారు ఈయన 2014 నుంచి 19 వరకు టీడీపీ పార్టీ తరపున ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. దానికి ముందు చోడవరం నియోజకవర్గానికి ఒకసారి అనకాపల్లి ఎంపీగా, ఇంకొకసారి పలు డిఫరెంట్ నియోజకవర్గాల్లో ఈయన కూడా ఈ జిల్లాలోనే ఓటమి ఎరుగని నాయకుడిగానే ఎదిగారని చెప్పొచ్చు. సీనియర్ లీడరు, టీడీపీలో గెలిచినా కూడా మినిస్టర్ ఖచ్చితంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈయనకి విజయనగరం బొత్స సత్యనారాయణ గారికి ఆపోజిట్ గా చీపురుపల్లి వెళ్ళమని టీడీపీ అధిష్టానం ఫుల్ ఫోర్స్ పెట్టింది. కానీ పట్టుబట్టి భీమిలి నియోజకవర్గాన్ని బాగానే సంపాదించాడని చెప్పొచ్చు. ఎందుకంటే టీడీపీ ఇన్ఛార్జ్ గా ఇక్కడ ఒకరు ఉన్నారు, ఆయన సీట్ ఎక్స్పెక్ట్ చేశారు. పొత్తులో భాగంగా జనసేన కూడా ఈ నియోజకవర్గంలో బలంగా ఉన్న కారణంగా వాళ్ళు సీట్ ఎక్స్పెక్ట్ చేశారు. చాలా సస్పెన్స్ తర్వాత ఈయనకే సీట్ ఇవ్వడం జరిగింది. సో ఇంకా భీమిలిలో
ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు వైఎస్ఆర్‌సీపీ తరపున, గంటా శ్రీనివాసరావు గారు టీడీపీ పార్టీ తరపున పోటీ చేస్తా ఉన్నారు. సో, వీళ్ళిద్దరికీ పెద్దగా పాజిటివ్ ఇమేజ్ అయితే ఏం లేదని చెప్పొచ్చు. గంటా శ్రీనివాసరావు గారైతే నియోజకవర్గాలు మారుతా ఉంటారు. శ్రీనివాసరావు గారు పార్టీలు మారుతా ఉంటారు. ఇద్దరు ఫస్టు టీడీపీలో ఉన్నారు. దాని తర్వాత ఇద్దరు పీఆర్‌పీలోకెళ్లారు. దాని తర్వాత ఇద్దరు టీడీపీలోకొచ్చారు. దాని తర్వాత అవంతి శ్రీనివాసరావు గారు వైఎస్ఆర్‌సీపీలోకొచ్చారు. గంటా శ్రీనివాసరావు గారు కూడా తీవ్రంగా ప్రయత్నించినారు వైఎస్ఆర్‌సీపీ పార్టీలోకి రావడానికి. కానీ ఇక్కడ నిరాకరించడం జరిగింది. సో, ఆయన ప్రస్తుతానికైతే టీడీపీలోనే ఉండి లాస్ట్ వరకు ఒక 3, 4 సంవత్సరాల వరకు సైలెంట్‌గా ఉండి, దాని తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఏదో పోరాటం చేస్తున్నట్టు కలరింగ్ ఇచ్చి రాజీనామా చేసి, మళ్ళీ రాజీనామా ఆమోదిస్తే అన్యాయంగా రాజీనామా ఆమోదించారని చెప్పి ఇట్లా చెప్తా ఉంటాడనమాట. సో, ఈయన కూడా ఎప్పుడు కాన్స్టిట్యుయెన్సీలు ఈసారి వైజాగ్ నార్త్‌గున్నాడు. దాని తర్వాత నుంచి ఇక్కడికి భీమిలికి, మళ్ళా భీమిలి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి అట్లా మారుతా ఉంటాడు. సో, ఏ నియోజకవర్గము నిలకడ లేకుండా ఉన్న కారణంగా ఈయన వైజాగ్ మొత్తం పార్లమెంట్ పరిధిలో బలమైన క్యాండిడేట్‌గా, బలమైన లీడర్‌గా ఉన్నారు. ఓటమెరుగని లీడర్‌లుగా ఉన్నారు తప్ప, వీళ్ళకి జనాలతో అయితే పాజిటివ్ ఇమేజ్ లేదని చెప్పొచ్చు. ఎంతసేపున్నా టీడీపీ, జనసేన పొత్తుతో భాగంగానే గంటా శ్రీనివాసరావు గారు గెలవాలి. ఆయన సొంత ఇమేజ్ ఎప్పుడో మసకబారిందని చెప్పొచ్చు. ఇటు సైడ్ అవంతి శ్రీనివాసరావు కూడా సేమ్. ఈ నియోజకవర్గంలో దాదాపు 2 సార్లు ఎమ్మెల్యేగా ఉండి, ఒకసారి మినిస్టర్‌గా చేసి కూడా ఈ నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి జరగలేదని చెప్పొచ్చు. సో, ఎలా చూసుకున్నా ఆయనైతే ఫుల్ వైఎస్ఆర్‌సీపీ సపోర్ట్‌తోనే గెలవాలనుకుంటున్నారు. ఈయన టీడీపీ, జనసేన సపోర్ట్‌తో గెలవాలనుకుంటున్నారు. 3 పార్టీలు విడివిడిగా చూస్తే వైఎస్ఆర్‌సీపీ బలంగా ఉంటుంది. టీడీపీ, జనసేన కంబైన్ అయితే వైఎస్ఆర్‌సీపీ కొద్దిగా తగ్గే అవకాశాలున్నాయి. సో, నా అంచనా ప్రకారం అయితే ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి. ముఖ్య కారణం పొత్తు. టీడీపీకి గత ఎన్నికలలో 25,000 ఓట్లు రావడం కూడా ఈ నియోజకవర్గంలో టీడీపీకి పాజిటివ్ అయ్యే అంశము. ఒకవేళ జనసేన క్యాండిడేట్ గన రెబెల్‌గా పోటీ చేసి, లేకుంటే అసలు ఫుల్ సపోర్ట్ చేయకపోతే ఈ నియోజకవర్గంలో కొద్దిగా క్లోజ్ ఫైట్‌లో కూడా టీడీపీ బయటపడే అవకాశాలుంటాయి. లేకపోతే ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుందని నేను అనుకుంటా ఉన్నాను. సో, మీరు ఈ ప్రిడిక్షన్‌తో ఏకీభవించకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనే ప్లీజ్ ట్రై టు సబ్‌స్క్రైబ్. హావ్ ఎ గుడ్ డే. థాంక్ యూ. బై.